ఈరోజు మెగాస్టార్ చిరంజీవి ఇంటి వద్ద హడావుడి కనిపిస్తుంది. అందుకు కారణం ఏంటంటే పుష్ప మనం చూసాం విజువల్లో. పుష్ప కొద్దిసేపటి క్రితం ఆయన స్వయంగా వెహికల్ డ్రైవ్ చేసుకుంటూ చిరంజీవికి ఇంటికి వచ్చారు. ఉదయం నుంచి ప్రచారం జరిగినట్టు పవన్ కళ్యాణ్ పుష్పను వచ్చి కలుస్తారన్న ప్రచారం అయితే జరిగినట్టు ఏం జరగలేదు. కానీ ఇమీడియట్గా ఏం డెవలప్మెంట్ వచ్చిందో తెలియదు. పుష్పని స్వయంగా ఆయన కార్ డ్రైవ్ చేసుకుంటూ ఇక్కడ చిరంజీవి ఇంటికి వచ్చారు. అయితే ఇతని అరెస్టు, ఆ అరెస్టు తర్వాత జరిగిన పరిణామాలు, ఆ అంశాలు అన్నిటిపైన చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అయితే ఆ పార్టీకి సంబంధించిన సీఎంఏ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం, అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలాంటి దుస్థితి వచ్చింది అనే అంశాలపై ఇద్దరు అంటే పుష్ప అలాగే చిరంజీవి ఇద్దరు కలిసి మాట్లాడుకునే అవకాశం ఉంది. అండ్ అలాగే రెండు కుటుంబాలపై వస్తున్న వివిధ రకాలైన పుకార్లు కానీ వాస్తవాలు కానీ వాటిపై కూడా మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కలిసిన తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడతారన్న ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ఏం జరిగింది ఢిల్లీలో ఆయన ఘనంగా ఈ ఉత్సవాలు పుష్ప 2కు సంబంధించిన చేసుకుని వచ్చిన వెంటనే పోలీసులు గతంలోనే ఈయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ కింద కేసు బుక్ అయి ఉంది. నాన్ బెయిలబుల్ కేసు అది. ఎలాగైనా పోలీసులు వస్తారని తెలుసు. అయితే ముందు జాగ్రత్తగా తీసుకోలేదు. ముందు జాగ్రత్తగా వీళ్ళు బెయిల్ కోసం అప్లై చేసి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోలేదు. ఇంత సీరియస్గా మ్యాటర్ ఉంటుంది అని పుష్ప ఊహించగా ఉండొచ్చు. అందులో భాగంగానే పోలీసులు రావడం, ఆయన్ని ఇమీడియట్గా ఇంటి దగ్గర నుంచి అక్కడ చిక్కడపల్లి పిఎస్కు తరలించడం మనం చూసాము. అక్కడ చిక్కడపల్లి పిఎస్కు తరలించినప్పుడు కూడా ఆ మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు గారు అలాగే మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ అందరూ ఒక విధమైన టెన్షన్తో అక్కడ ఉండి ఈ సిచ్యువేషన్ని ఎలా బయటపడాలి అన్నట్టు ఎవరి ప్రయత్నం వారు చేయడంలో భాగంగానే హైకోర్టులో బెయిల్ వచ్చిందని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. మనం చూసినట్లయితే గతంలో బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పుల సందర్భంగా ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసి ఆయన్ని ఆ కేసులో నుంచి బయటపడేలా చేశారు. కాబట్టి ఈ టైంలో అలాంటి ప్రయత్నం ఎందుకు జరగలేదు అని అల్లు ఫ్యాన్స్ కూడా గట్టిగా ఫీల్ అవుతున్న నేపథ్యంలో ఒక పక్కేమో మెగా ఫ్యామిలీలో, మరో పక్క అల్లు ఫ్యామిలీలో దీనికి సంబంధించి కొంత క్లారిటీ ఎందుకు వీళ్ళు సినిమాకి సంబంధించి కూడా ఇంతవరకు ట్వీట్ చేయలేదు, ఇతన్ని పలకరించడానికి రాలేదు అన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు సండే రోజు పుష్ప ఇక్కడ మెగాస్టార్ చిరంజీవికి రావడం చాలా ప్రాధాన్యత సంతరించుకుందని మనం చెప్పుకోవచ్చు. అయితే లోపల ఏ అంశాలు ఇద్దరు మాట్లాడతారు, అసలు ఏమైంది, ఎందుకు ఇలా జరిగింది, రేపు ఇప్పుడు బెయిల్ వచ్చింది కేవలం 4 వీక్స్కు మాత్రమే. అయితే ఇది పర్మనెంట్ బెయిల్ కాదు. తర్వాత ఏం జరుగుతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అంశాలన్నీ కూడా మాట్లాడే అవకాశం ఉంది. అలాగే ఇద్దరు ఇటు మెగా ఫ్యామిలీలో అటు అల్లు ఫ్యామిలీలో ఉన్న ఒక గ్యాప్ కూడా ఈ భేటీ తర్వాత ఒక క్లారిటీ వస్తుంది, అన్ని సస్పెన్స్కు తెర పడుతుంది అన్న ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ఈ లోపల ఇప్పుడే వెళ్ళారు, లోపల డిస్కస్ అవుతుంది, ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు. ఎలాంటి రేపు 4 వారాల తర్వాత ఈ కేసులో నుంచి బయటపడేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశాలపై కూడా ఈ చర్చ జరిగే అవకాశం ఉందని అనుకుంటున్నారు. అయితే ప్రస్తుతం మంచి అడ్వకేటే ఉన్నారు కాబట్టి అడ్వకేట్ను మార్చడం లేకపోతే అసలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అన్న అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే ఏమవుతుంది, రెండు ఫ్యామిలీస్ ఇద్దరు కలిసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మరి కొద్దిసేపట్లో తేలనుంది.